వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఈ పాపి సీఎంలను మార్చడానికి హైదరాబాద్ లో మత కల్లోలాలు సృష్టించిన పాపాల నుండి, ఇంటికి కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి నుండి, లక్షల కోట్లు దోచుకున్న వరకు చేసిన పాపాలకు అన్నిటికీ ఈ రోజుతో నరకంలో పడిన శిక్షలు పూర్తయ్యాయి. ఈ రోజు నుండి ఈ పాపికి నరకలోకం నుండి విముక్తి. నీకు నరకలోకంలో మళ్ళీ శిక్ష పెరిగింది. నేను చేసిన పాపాలకి శిక్షలు పూర్తయ్యాయి అన్నారు, మళ్ళీ శిక్ష ఏమిటి? ఇవన్నీ చేసింది నేను కాదు కదా, నా కొడుకు కదా, నాకెందుకు శిక్ష? నీ కొడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో వైఎస్ఆర్ పేరు మీద పాపాలను చేస్తున్నాడు. అందువలన నీ కొడుకు చేసిన పాపాలలో నీకు కూడా భాగం ఉంటుంది. కాబట్టి నీ కొడుకు చేసిన పాపాలన్నిటికీ నీకు శిక్ష పెరుగుతూ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బ్రతికినంత కాలం భూలోకంలో నువ్వు నాకు నరకం చూపించావు, నరకంలో కూడా నరకం చూపిస్తున్నావు కదరా కొడకా.